ఇప్పుడు మనం వండబోతున్నది చికెన్ మసాలా కర్రీ. కావాల్సిన పదార్థాలు: 3 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు, 4-5 టమాటాలు. వీటిని చిన్నగా తరుగుకోవాలను. ముందుగా ఇలా చిన్నగా తరుగుకోవాలను. ఇలా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మరియు టమాటా చిన్నగా తరిగి పెట్టుకోగలను. నెక్స్ట్ మనం తెచ్చుకున్న చికెను శుభ్రంగా కడగగలను. ఇలా ప్లేటులో వేసుకొని చికెన్ని మంచిగా శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో కడగాలి. ఇలా మనము అన్నీ ముందుగా సిద్ధం చేసి ఉంచుకోవాలను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్రను పెట్టుకోవాలను. పాత్ర కొద్దిగా వేడి అయిన తర్వాత తగినంత నూనె పోసుకోగలరు. తగినంత నూనె పోసుకున్నాక అది వేడి అయ్యే వరకు వేడి చేయాలి. వేడి అయినాక కరివేపాకు, పోపు దినుసులు వేయవలను. ఇలా కరివేపాకు, పోపు దినుసులు వేగిన తర్వాత ముదుగాల పచ్చిమిర్చి వేయవలను. పచ్చిమిర్చి గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేయవలను. మనము ఇవాళ చేస్తున్నది చికెన్ మసాలా కర్రీ. ఇలా ఎరుపు రంగు వచ్చే విధంగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి గోలియాలి. తర్వాత కొద్దిగా అల్లము మరియు పసుపు వేసుకోగలరు. తగినంత పసుపు వేసుకోగలరు. వాఖ్యాత అనిల్ కుమార్ సెర్గిరి చికెన్ చేయబడుతున్నది. సావంత్ సల్వాడి ఆర్గనైజర్ అండ్ స్పాన్సరు సమకూరుస్తున్నది సురేష్ కుమార్ సిరిపురం. ఇలా అన్నీ వేసుకొని గోలించిన తర్వాత చికెన్ సిద్ధం చేసుకున్న చికెను అందులో వేయగలను. చికెను శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగాలి. మనం కడిగిన చికెన్ని వేసుకోవాలను. ఇలా నెమ్మదిగా చికెన్ పీస్లకు అంతా నూనె అంటే విధంగా నెమ్మదిగా చికెన్ వేసి పూర్తిగా చికెన్ నూనెలోకి గోలే విధంగా కలుపుకోవాలి. చికెను 100 రూపాయలు కొట్టించాము ఇవాళ. మనం చేసే చికెను 5గురికి తయారు చేస్తున్నాం. ఇలా అంతా కలగలిగేలా మొత్తం చికెను కలిపేవాళ్ళను. ఇలా మధ్యలో చికెన్ ఉడికేంత వరకు కలపాలి. చికెన్ మెత్తగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చికెన్ ఉడికేలోపు టమాటా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా ఉడికే వరకు చికెను ఉంచుకోగలరు. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటా వేయండి. టమాటా తగినన్ని వేసుకోగలను. మళ్ళీ ఒకసారి అంతా కలగలిపేలా కలపండి. మరికొద్దిసేపట్లో గుమగుమలాడే మసాలా చికెన్ రెడీ. ఇలా చికెన్ మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. ఫైనల్గా చికెన్ ఉడికినాక తగినంత కారము, ఉప్పు
వేసుకోండి. ఇలా తగినంత కారపొడి మరియు ఉప్పు వేసుకొని మొత్తం చికెన్ ముక్కలకు అంటేలా కలపండి. చికెన్ పీస్లకు కారము ఉప్పు అంటుకునేలా మంచిగా కలపగలను. ఇలా కలిపాక 5 నిమిషాలు కారం ఉడికే వరకు ఉంచాలి. ఇప్పుడు కారం ఉడికిన తర్వాత మనం దంచి పెట్టుకున్న మసాలా లేకపోతే మసాలా ప్యాకెట్ తెచ్చుకొని మసాలా వేయగలను. తగినంత మసాలా వేసుకొని అది ఉడికే వరకు ఇలా మసాలా వేసామో లేదో అప్పుడే గుమగుమలాడే మసాలా వాసన వస్తున్నది. మరికొద్ది నిమిషాల్లో ఇది మసాలా చికెన్ రెడీ అవుతుంది. ఫ్లేవర్ కోసం ఫైనల్గా కొత్తిమీర ఇలా వేసుకోవాలను, గార్నిష్ చేసుకోవాలను. ఇది ఒక 5 నిమిషాలు ఉడికే వరకు ఉంచి తర్వాత దించుకోవాలను. ఇదే మన గరం గరం మసాలా చికెన్. మసాలా ఉడికే వరకు ఒకసారి ఇలా కలుపుకొని 5 నిమిషాలు మసాలా ఉడికే వరకు ఉంచండి. 1 మినిట్లో మనకు మసాలా చికెన్ కర్రీ రెడీ. దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, మసాలా, కొత్తిమీరకు, అల్లం పేస్టు, పోపు దినుసులు, పసుపు, కారము, ఉప్పు ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచగలను. ముందు ఫస్ట్ మీకు గుమగుమలాడే వంటకాలు కావాలంటే మీరు చేయవలసిందల్లా శ్రీగిరి అనిల్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. గుమగుమలాడే చికెన్ మసాలా రెడీ. ఇప్పుడు ఇలా వండుకున్న చికెన్ని ఒక ప్లేట్లో తీసుకోగలరు. దిస్ ఈజ్ ద ఫైనల్గా మనం వండుకున్న చికెన్ మసాలా కర్రీ. వావ్, ఒకసారి టేస్ట్ చేస్తే ఉంటుంది, దాని టేస్టే వేరబ్బా. ఫైనల్గా మనకు చికెన్ మసాలా రెడీ అయింది. మీకు ఇలాంటి వంటకాలు కావాలంటే మీకు నచ్చే మీరు మెచ్చే వంటకాలు ఏంటో చెప్తే మేము చేసి పెడతాం. మీరు చేయవలసిందల్లా మీకు కావాల్సిన ఏ వంటకమో మాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ. సీ యూ బ్యాక్ అగైన్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. దయచేసి మీరు శ్రీగిరి అనిల్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.